ఫోర్ ఫైవ్ Right, the subject utilization of electrical engineering unit 1. And then మనం unit 1 లో ఉన్నాం. First selection of motors. Unit 1 selection of motors, that is drives, about drives, electrical drives. Unit 1 about electrical drives actually. Okay. Previous మనం ఏంటంటే ఇంట్రొడక్షన్ డిస్కస్ చేసాం, అండ్ ఆల్సో బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఎలక్ట్రికల్ డ్రైవ్స్ డిస్కస్ చేసాం అంతేనా. సో టాపిక్ 2, టుడేస్ టాపిక్ 2 will be covered advantages and disadvantages of electrical drives, types of drives, choice of motors. And choice of motors means the motors for drives anamata, to drive the to drive. Okay, motors selection of or choice of motors. Okay, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మోటార్స్. ఇవన్నీ ఏంటంటే యాక్చువల్గా కంప్లీట్ అయిపోయాయి, బట్ ఏంటంటే జస్ట్ అవి రిజ్యూమ్ చేస్తున్నాను అంతే. ఓకేనా, రైట్. సో అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ డ్రైవ్స్ చూద్దాం. ఫస్ట్ టాపిక్ there are many advantages are there for electrical drives, right? There are number of inherent advantages actually. అన్ని అడ్వాంటేజ్ చూద్దాం, మేబీ కొన్ని గుర్తుపెట్టుకోవచ్చు మనం, right? There are comparatively, they have comparative life, ఓకేనా, లాంగ్ లైఫ్ కంపేర్ టు మెకానికల్ డ్రైవ్స్. యాక్చువల్ మెకానికల్ డ్రైవ్స్ కంటే మనకి ఏంటంటే ఎలక్ట్రికల్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, బేస్డ్ ఆన్ సప్లై, దట్ ఈస్ ఇన్పుట్ ఇంటర్నల్ సర్క్యూట్ ని బట్టి. అవునా కదా. మెకానికల్ డ్రైవ్ ఏంటంటే ఈజీగా, అంటే ఏదైనా సరే తుప్పు పడిపోవడం కానీ, డ్యామేజ్ అవ్వడం కానీ, ఫ్లక్స్ డిపెండ్స్ అపాన్ అనమాట. అవునా, మెకానికల్ ఏంటంటే మూవ్ అవడం కానీ, దేనికైనా సరే మెకానికల్ పార్ట్స్ అనేవి ఏంటంటే కంపేర్ చేస్తే ఎలక్ట్రికల్ ఏంటంటే ఈజీ, కొంచెం లైఫ్ ఎక్కువ ఉంటుంది మనకి ఏదైనా సరే. అవునా, సో మనకి మెకానికల్ తో కంపేర్ చేస్తే ఎలక్ట్రికల్ కొంచెం క్లీన్ గానే ఉంటుంది. అవునా కదా, రైట్. సో సెకండ్ అడ్వాంటేజ్ అదే, ఇట్ ఈస్ క్లీనర్ అండ్ ఆల్సో దెర్ ఇస్ నో ఫ్లూ గ్యాసెస్ ఆల్సో. ఫ్లూ గ్యాస్ మనం యూజ్ చేయం, జస్ట్ ఎలక్ట్రికల్ డ్రైవ్స్ అంతే. ఓకే, నెక్స్ట్ ఎకనామికల్ ఆల్సో, రైట్. చెప్పాల్సిన అవసరం లేదు, డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే they have flexible control characteristics అన్నాడు. వాట్ ఈస్ అంటే ఫ్లెక్సిబుల్ కంట్రోల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి? ఫ్లెక్సిబుల్ కంట్రోల్ క్యారెక్టరిస్టిక్స్ మీన్స్ అదేంటంటే ఈజీగా మనం కంట్రోల్ చేయొచ్చు. వీ కెన్ ఈజీలీ కంట్రోల్ ద స్పీడ్, కరెంట్, వోల్టేజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ సెన్సార్స్ అనమాట. అంటే ఏంటంటే ఏదైనా సరే మనం యూజ్ చేసుకునే, అంటే ఏ కంట్రోల్ చేయాలి, మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? కంట్రోల్ స్పీడ్. అవునా, సో ఇక్కడ ఏంటంటే పారామీటర్స్, లెటర్సే కరెంట్ కానీ వోల్టేజ్ కానీ పారామీటర్స్ ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అనేది కాన్సెప్ట్ అనమాట. ఎలక్ట్రిక్ డ్రైవ్స్ ఏంటమ్మా, దే హ్యావ్ ఫ్లెక్సిబుల్ అంటే ఏంటంటే ఫ్లెక్సిబుల్ గా మనం ఏదైనా కంట్రోల్ చేయొచ్చు అని మీనింగ్ అంతే. ఓకేనా, దే హ్యావ్ ఫ్లెక్సిబుల్ కంట్రోల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటంటే it can easily control the speed, current and also voltage with the help of programs. Programming method యూజ్ చేసేసి, అంటే
మైక్రో కంట్రోలర్ యూజ్ చేసేసి ప్రోగ్రామ్స్ మెథడ్ అంటే ఇన్స్టాల్ చేసేసి వీ కెన్ ఈజీగా కంట్రోల్ చేయొచ్చు మనం. అండ్ ఆల్సో సెన్సార్స్ యూజ్ చేసి ప్రీవియస్ కాన్సెప్ట్ చెప్పాను నేను. ఏంటి సెన్సార్స్ యూజ్ చేశాను. సెన్సార్ ఏంటి అంటే సెన్స్ ద ఓల్డ్ సెన్స్ ద స్పీడ్స్ అవునా. స్పీడ్ సెన్సార్స్ యూజ్ చేసి వీ కెన్ ఈజీలీ కంట్రోల్ అవునా. ఎందుకంటే మనకు కావాల్సిన వోల్టేజ్ కానీ స్పీడ్ కానీ మనం ఈజీగా ఫ్లెక్సిబుల్ గా కంట్రోల్ చేయొచ్చు అనే దాన్ని ఏంటంటే దే హ్యావ్ ఫ్లెక్సిబుల్ కంట్రోల్ క్యారెక్టరిస్టిక్స్ అన్నాడు. ఓకే రైట్. నెక్స్ట్ దెర్ ఈస్ నో నీడ్ టు స్టోర్ ఫ్యూయల్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్. అర్థమైంది నా పాయింట్. దెర్ ఈస్ నో నీడ్ టు స్టోర్ ఫ్యూయల్ మనకి ఇక్కడ ఏం అవసరం లేదు. కానీ మెకానికల్ డ్రైవ్ లాగా మనకేంటి ఫ్యూయల్ అన్ని స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకేనా. ఇట్ రిక్వైర్స్ లెస్ మెయింటెనెన్స్ మనకి తక్కువ. ఇట్ ఈస్ ఈజీ అనమాట. అందుకే ఎలా చెప్తాను, ఎందుకంటే బికాజ్ విత్ ది హెల్ప్ ఆఫ్ సెన్సార్స్ వీ కెన్ ఈజీలీ ఫైండ్ ద ఫాల్ట్స్ యూజింగ్ సెన్సార్స్ అవునా కదా. మెయింటెనెన్స్ పెద్ద మనకి ఏముండదు. సపోజ్ ఇప్పుడు ఏదైనా ఫాల్ట్ వచ్చింది అనుకోండి, వీ కెన్ ఐడెంటిఫై దట్ బై యూజింగ్ సెన్సార్స్ యూజ్ చేసి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఎక్కడ ఫాల్ట్ వచ్చింది అనేది. అందుకేంటంటే ఇట్ రిక్వైర్స్ లెస్ మెయింటెనెన్స్ అని చెప్తున్నాను ఇక్కడ. ఓకేనా. డు నాట్ పొల్యూట్ ఎన్విరాన్మెంట్. ఇప్పటికి మీకు అర్థం ఎలక్ట్రికల్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రికల్ ఈజ్ నథింగ్ బట్ నాట్ పొల్యూట్ అని చెప్పను. ఎందుకంటే మన ఇండస్ట్రీస్ అన్ని కొన్ని ఉన్నాయి పొల్యూట్ చేసి. బట్ ప్రెసెంట్ జనరేషన్ లో సోలార్ ఏంటమ్మా, ఇట్ నాట్ పొల్యూటెడ్ అవునా కదా. అలాగే ఈ ఎలక్ట్రికల్ డ్రైవ్స్ కూడా ఏంటంటే నాట్ పొల్యూటెడ్ అన్నమాట. ఓకేనా. సో ఎకో ఫ్రెండ్లీ, దీస్ ఆర్ ఎకో ఫ్రెండ్లీ. ఓకేనా రైట్. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఇట్ ఈస్ రిలయబుల్ సోర్స్ ఆఫ్ డ్రైవ్. రిలయబుల్ అంటే ఏంటి అంటే మీనింగ్ ఏంటి. సో వాట్ ఈస్ మీన్ బై రిలయబుల్ అంటే ఏంటంటే అసలు ద డెఫినేషన్ ఆఫ్ రిలయబుల్. సపోజ్ మెకానికల్ డ్రైవ్ ఉంది, ఏదైనా చిన్న పార్ట్ పోతే మొత్తం మెషిన్ ఓపెన్ చేసేసి అంటే ఏదైనా ఓపెన్ చేయాల్సిందే. బట్ ఏంటంటే ఈ మెకానికల్ డ్రైవ్ ఏంటంటే మనం ఈజీగా రిపేర్ చేసేసి వెంటనే మనం ఆపరేషన్లోకి తీసుకురాలేము. బట్ ఎలక్ట్రికల్ డ్రైవ్ ఏంటంటే సో చిన్న పార్ట్ పోయింది అనుకో, మనమే వెల్డింగ్ మనమే షోల్డరింగ్ చేసుకోవడము ఏదో చేసుకోవచ్చు, ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట అవునా కదా. దట్ ఈస్ రిలయబుల్. ఒకటి పోయినా సరే ఇంకోటి ఈజీగా దొరికేసిద్ది మనకి. ఏంటి రెసిస్టెన్స్ పోతే ఈజీగా రెసిస్టెన్సెస్, మైక్రో కంట్రోల్ చిప్ పోతే మైక్రో కంట్రోల్ చిప్ అగైన్ ఈజీ రిలయబుల్ అనమాట మనకి. అందుకేదంటే ఇట్ ఈస్ రిలయబుల్ సోర్స్ ఆఫ్ డ్రైవ్ అని చెప్పాడు. సో అవైలబుల్ ఇన్ వైడ్ రేంజ్ ఆఫ్ టార్క్, స్పీడ్, పవర్. అంటే ఏంటి వైడ్ రేంజ్ ఆఫ్ ఏంటి స్పీడ్, టార్క్ అండ్ పవర్ అని చెప్పాడు. అంటే ఏంటి యూ కెన్ యూజ్ ఇన్ వైడ్ రేంజెస్ ఆఫ్ అనమాట. ఎక్కడ ఎలా అయినా యూజ్ అంటే స్పీడ్ మనకు కావాల్సిన స్పీడ్ తో యూజ్ చేసుకోవచ్చు, టార్క్ యూజ్ చేసుకోవచ్చు, పవర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని మీనింగ్. ఓకేనా. హై ఎఫిషియన్సీ కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. హై ఎఫిషియన్సీ అంటే మనం అన్ని మెషిన్స్ నేర్చుకుని ఉంటాం వాట్ ఈస్ మీన్ బై ఎఫిషియన్సీ అని. ఓకే రైట్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బ్రేకింగ్ సిస్టమ్ ఈజ్ మచ్ సుపీరియర్ అండ్ ఎకనామికల్. అవునా కదా. ఎలక్ట్రిక్ బ్రేకింగ్ సిస్టమ్ ఈజీ చెప్పాలంటే ప్రెసెంట్ బ్రేకింగ్ సిస్టమ్స్ ఏంటంటే మనకి యూజ్ చేసే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ డ్రైవ్స్ అంటే కొత్తగా వచ్చిన కార్లు కానీ బైక్స్ కానీ ఏంటంటే బ్రేకింగ్ సిస్టమ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిపోయింది మనకి. ఓకేనా. అది కూడా ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఈ డ్రైవ్స్ యూజ్ చేసి వీ కెన్ కంట్రోల్. దట్ ఈస్ ఎలక్ట్రికల్ బ్రేకింగ్ సిస్టమ్ ఏంటంటే సుపీరియర్ అండ్ ఆల్సో ఎకనామికల్, తక్కువ కాస్ట్ కూడా ఇచ్చేస్తుంది మనకి. ఇదే ప్రీవియస్ మనకేంతో కష్టంగా ఉంటుంది ఆ కార్ బ్రేకింగ్ సిస్టమ్స్ కూడా కష్టంగానే ఉంటాయి. బట్ ప్రెసెంట్ ఈజీ. ఓకేనా. స్మూత్ స్పీడ్ కంట్రోల్ ఈజ్ ఈజీ, అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దే కెన్ బి స్టార్టెడ్ ఇన్స్టెంట్లీ అండ్ కెన్ ఇమీడియట్లీ బి ఫుల్లీ లోడెడ్ ఆల్సో. అవునా కదా. మెకానికల్ లోడ్ అంటే స్లోగా మూవ్ చేసుకుని రేటెడ్ స్పీడ్ రావడానికి కొంచెం టైం పట్టిద్ది. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రిక్ లోడ్ ఇట్ ఈస్ ఈజీ అనమాట. రైట్. బేసింగ్ నెక్స్ట్ ఏంటమ్మా ఇట్ కెన్ బి కంట్రోల్ రిమూవ్ అంటే ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మెకానికల్ పార్ట్స్ అనుకోండి మనం మోసుకొని తీసుకుని వెళ్ళే ఎలక్ట్రికల్ డ్రైవ్స్ అంటే వీ కెన్ ఈజీలీ. ఓకేనా. దట్ ఈస్ కంట్రోల్డ్ రిమోట్లీ అనమాట. ఓకేనా. దట్ ఈస్ అడ్వాంటేజ్. దేర్ ఆర్ సమ్ డిసడ్వాంటేజ్ ఆల్సో దేర్. ఓకేనా. అవేంటంటే ఫస్ట్ డిసడ్వాంటేజ్ ద నాన్ అవైలబిలిటీ ఆఫ్ డ్రైవ్ ఆన్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ సప్లై. అవునా కదా. ఫెయిల్యూర్ ఆఫ్ పవర్ సప్లై ఉంది అంటే జరిగిందంటే సమ్ ప్రాబ్లమే. బట్ మాన్యువల్ గా యూజ్ చేసుకునే డ్రైవ్స్ కి ఈ పవర్ సప్లై అవసరం లేదు. అవునా కదా. ఇట్ కెనాట్ బి ఎంప్లాయిడ్ ఇన్ డిస్టింక్ట్ ప్లేసెస్ వేర్ ఎలక్ట్రికల్ పవర్ నాట్ అవైలబుల్. అవునా కదా.
ఎలక్ట్రికల్ సప్లై లేని చోట మనం ఈ డ్రైవ్స్ యూజ్ చేసుకోలేము, అవునా కదా, రైట్. ఈ ఇన్హరెంట్లీ దీస్ టూ డిసడ్వాంటేజ్ ఓన్లీ మనకి, ఓకేనా, అవునా కదా. అడ్వాంటేజెస్ అండ్ దీస్ ఆర్ డిసడ్వాంటేజెస్. మెయిన్లీ ఇట్ ఈస్ ఎకనామికల్, ఫ్లెక్సిబుల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఆల్సో వైడ్ రేంజెస్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్, ఎఫిషియన్సీ, అండ్ ఇవి మెయిన్ ఇంపార్టెంట్ మనకి, రైట్. లైఫ్, రైట్. డిసడ్వాంటేజ్ అని చెప్పాను ఇక్కడ, నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఏంటి పవర్, వేర్ ఎలక్ట్రికల్ పవర్ నాట్ అవైలబుల్, ఇట్ కెనాట్ బి ఎంప్లాయిడ్, అవునా కదా, రైట్. అలాగే నెక్స్ట్ ఫస్ట్ డిసడ్వాంటేజ్ చెప్పాను, ఫెయిల్యూర్ ఆఫ్ పవర్ సప్లై ఆల్సో. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎలక్ట్రికల్ డ్రైవ్స్, రైట్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ డ్రైవ్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, యాక్చువల్లీ జాగ్రత్త చూడండి ఇక్కడ, జస్ట్ సింపుల్ ఏం లేదు, స్మాల్ డెఫినేషన్స్ ఓన్లీ. డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ యూజ్డ్ టు రన్, యాక్చువల్లీ ర్యాన్ కదా ఇక్కడ, నేను రన్ మిస్టేక్ చేశాను, రన్ ద ఎలక్ట్రిక్ మోటార్స్ ఇన్ ఇండస్ట్రియల్ పర్పస్, దే కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 types. There are group drives, individual drives, multi-motor drives. సింపుల్ గా డెఫినేషన్ చెప్తాను నేను. గ్రూప్ డ్రైవ్స్, ఇండివిడ్యువల్ డ్రైవ్స్, మల్టీ మోటార్ డ్రైవ్స్. గ్రూప్ డ్రైవ్స్ డెఫినేషన్, రైట్. ఎలక్ట్రికల్ డ్రైవ్ దట్ ఈస్ యూజ్డ్ టు డ్రైవ్ one or more than 2 machines from line shaft through belts and pulleys is known as group drive. అంటే డెఫినేషన్ ఈజ్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ యాక్చువల్లీ, బట్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను జస్ట్ ఒక మాట చెప్పేస్తున్నాను, ఒక చిన్న గ్రూప్ డ్రైవ్ అంటే ఏంటో. 1 మోటార్ కెన్ డూ 2 or more వర్క్స్ ఈజ్ కాల్డ్ గ్రూప్ డ్రైవ్ అనమాట. అంటే ఏంటంటే గ్రూప్ డ్రైవ్ అంటే ఏం చెప్పాను మీకు, మనం యూజ్ చేసుకునేది 1 మోటార్ కెన్ డూ 2 or more వర్క్స్ అనమాట. అది సింపుల్ గా నా డెఫినేషన్ ఏంటంటే, ఫర్ గ్రూప్ డ్రైవ్ కి ఒక మోటార్ యూజ్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే సింగిల్ మోటార్ మనం యూజ్ చేసేది ఏంటంటే, ఇక్కడ ఈ గ్రూప్ డ్రైవ్స్ లో నేను యూజ్ చేసేది సింగిల్ మోటార్. ఏ సింగిల్ మోటార్ ఆఫ్ లార్జ్ కెపాసిటీ, యాక్చువల్ లార్జ్ కెపాసిటీ ఉంటుంది, ఓకేనా. ఏ సింగిల్ మోటార్ కెన్ డూ 2 or more వర్క్స్ ఎట్ ఏ టైమ్ ఈజ్ కాల్డ్ గ్రూప్ డ్రైవ్, ఓకేనా, రైట్. యాక్చువల్ ఇక్కడ లైన్ షాఫ్ట్ డ్రైవ్ అని కూడా అంటాం దీన్ని యాక్చువల్ గా. సో ఇట్ ఈస్ ఎకనామికల్ ఇన్ కన్సిడర్ ఆఫ్ ద కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్తున్నాడు. ఏం సార్ గ్రూప్ డ్రైవ్ అంటే, ఒక మోటారు నెంబర్ ఆఫ్ వర్క్స్ చేసిద్దని చెప్తున్నాడు, దాన్ని గ్రూప్ డ్రైవ్ అన్నావు, అవునా. చిన్న ఎగ్జాంపుల్, ఈ ప్రీవియస్ మనం ఓల్డెన్ డేస్ లో పౌడరింగ్ మిషన్స్ ఉంటాయి, ఒక పెద్ద మిషన్ యూజ్ చేస్తాం. యాక్చువల్ మీకు ఒక డయాగ్రామ్ చూపిద్దాం అనుకున్నాను, యాక్చువల్ చూడలేదు, మర్చిపోయాను. పెద్ద మిషన్స్ ఉంటాయి, ఆ మిషన్స్ దగ్గర మనం ఏంటంటే, ఆ మిషన్స్ ఒకే మిషన్ రైస్ ని ఏంటి ఒకే కెన్ యూజ్ అనమాట, ఆల్ ద మెటీరియల్స్ అన్నిటిని, అంటే పౌడర్ ని, నెక్స్ట్ రైస్ ని, చిల్లీస్ ని, మసాలాలని అన్నిటిని ఏంటంటే మనం పౌడరింగ్ చేసుకోవచ్చు, అవునా కదా. పౌడరింగ్ మిషన్స్ అంటాం వాటిని. ఓల్డెన్ డేస్ లో ఒకే ఒక మిషన్, అది ఒకే ఒక మిషన్ కెన్ డూ అదేంటి పౌడర్ ని, అంటే ఏంది మసాలా కానీ, రైసెస్ కానీ, చిల్లీస్ కానీ ఏదైనా సరే డ్రైవ్ చేయగలదు, ఏంటి ఒక మోటార్ కలిసి, ఓకేనా. అదే అడ్వాంటేజ్ ఏంటంటే అదనమాట మనకు, 1 మోటార్ ఈజ్ ఎనఫ్ టు డూ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ అన్నిటిని చేయడానికి ఏంటంటే ఒక మోటార్ సరిపోయింది. గ్రూప్ డ్రైవ్ అంటే ఏంటంటే అదే. డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఉంది, అదే ఒక మోటార్ కదా మనకు యూజ్ చేసేది. ఇఫ్ 1 మోటార్ ఫెయిల్స్ ఎంటైర్ సిస్టమ్ విల్ బి షట్ డౌన్, రైట్. డిసడ్వాంటేజ్, అది ఒక డిసడ్వాంటేజ్ మనకి ఇక్కడ, ఓకేనా. అంటే ఇప్పుడు ఒక మోటార్ మనం యూజ్ చేస్తున్నాం, ఒక మోటార్ యూజ్ చేసేటప్పుడు ఏంటి, ఆ మోటార్ యూజ్ చేయడం అంటే మేబీ ఫెయిల్ అయిందనుకో, సపోజ్ టోటల్ సిస్టమ్ విల్ బి షట్ డౌన్, అవునా కాదు. ఎందుకంటే మనం యూజ్ చేసిన అక్కడ ఇంగ్రీడియంట్స్ చేస్తాం చూసారా, పౌడర్ కానీ, రైస్ కానీ, మసాలా, చిల్లీస్ ఏదైనా సరే అవన్నీ ఆగిపోతాయి వర్క్స్ అన్ని, ఏంటి ఒక మోటార్ యూజ్ చేయడం వల్ల, అవునా కదా, రైట్. ఇంకా కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాను, ఇక్కడ ఏంటి ఒక పాయింట్ చెప్పాను, దట్ ఈస్ కాస్ట్ ఈజ్ లెస్ దాన్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్మాల్ మోటార్స్ ఆఫ్ ద సేమ్ టోటల్ కెపాసిటీ. ఈ వాట్ జాగ్రత్తగా ఉన్నామా, a single motor of large capacity cost is less, అంటే ఈ సింగిల్ మోటార్ కాస్ట్ అనేది లెస్ దాన్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్మాల్ మోటార్స్ ఆఫ్ ద సేమ్ టోటల్ కెపాసిటీ. అంటే మీనింగ్ ఏం లేదు ఇక్కడ, సపోజ్ నేను ఇప్పుడు ఒక 5 HP మోటార్ 50 H మోటార్స్ తీసుకున్నాం అనుకుందాం, ఓకేనా. 50 H మోటార్స్ అంటే ఏంటి, మనకి ఒక 5 ఇండివిజువల్ మీటర్, అంటే 5 10 HP తీసుకుంటే 5 10 HP మోటార్స్ కాస్ట్
50 HP మోటార్ కాస్ట్ కంపేర్ చేసుకుంటే ఏది లో ఉంటుంది? ఇండివిజువల్ గా 10 HP మోటార్స్ 5 కొన్నావు, 5 వర్క్ చేయాలి, నేను 5 కొన్నావు, అవునా, 5 తీసుకున్నావు. బట్ నేను ఏంటంటే ఒకటే 50 HP మోటార్ తీసుకున్నాను 5 వర్క్స్ చేయడానికి. ఓకే, ఏది కాస్ట్ తక్కువ ఉంటుందంటే అబ్వియస్ గా 50 HP మోటార్ కాస్ట్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే కంపేర్ అంటే ఇండివిజువల్ గా 5 మోటార్స్ కొనాలి అంటే దాని మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అంటే దాని డిపెండ్స్ అంటే ఏంటి సపరేట్ గా చేస్తాడు కాబట్టి దాని మౌల్డింగ్ అవన్నీ ఏంటంటే మౌల్డింగ్ చేస్తాడు, అన్ని సపరేట్ గా ఉంటుంది. ఈవెన్ ఒక మోటార్ కి మౌల్డ్ చేయడానికి మిగతా అన్ని మోటార్స్ మౌల్డ్ చేయడానికి కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, అవునా కదా. సో ఒక మోటార్ కాస్ట్ తక్కువ ఉంటుంది మనకి. అందుకని ఇక్కడ వాడు ఏం చెప్పాడంటే పాయింట్, a single motor of large capacity cost and 50 HP cost is less than the total cost of number of small motors of the same total capacity అంటే 50 HP plus is equal to 10 into 5 HP మోటార్స్ అనమాట. అది మేము ఓకేనా. బట్ ఈజ్ ఈక్వల్ టు అనేది కాదు, అవ్వదు అది, ఓకేనా, కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, రైట్. అది ఆ పాయింట్ చెప్పాను, రైట్. In switch over from non-electrical drive to electrical drive, the simplest way to replace engine by means of motor, ఇంజిన్ తీసేసి మోటార్ ప్లేస్ చేస్తే ఏటైందా రెస్ట్ ఆఫ్ ద పవర్ సిస్టమ్, పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ యూజ్ చేసిన సరిపోయిందమ్మా. అది యాక్చువల్గా ఇప్పుడు గ్రూప్ డ్రైవ్స్, ఓకేనా. సింపుల్ గా మళ్ళీ ఒకసారి జస్ట్ ఒక పాయింట్ చెప్పేస్తాను చూడమ్మా. సింపుల్ గా వాట్ ఈస్ మీన్ బై గ్రూప్ డ్రైవ్? గ్రూప్ డ్రైవ్ నథింగ్ బట్ it consists of a one motor can do 2 or more number of works is called group drive, right. So next advantage em cheppanu ikkada. So cost point of it is very less, avuna. Maintenance cost also compared to single large capacity manaki endante maintenance కూడా తక్కువే ఇక్కడ, అవునా, రైట్. So next disadvantage ఏంటంటే if any one fault occurs in the motor the total system will be shut down, అవునా కదా. So it is not possible to install any machine at a distance. సపోజ్ ఒక డిస్టెన్స్ ప్లేస్ ఎక్కడో ఒక చోటు ఉందనుకుందాం, సపోజ్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం చూసారు, ఇవన్నీ దూరంగా ఉందనుకో, ఇట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్ టు ఇన్స్టాల్ అనమాట, అవునా కదా, రైట్. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఒక మిషన్ యూజ్ చేస్తాం మనకి, రైట్. సో ద లెవెల్ ఆఫ్ నాయిస్ కూడా కంపేర్ టు 5 HP మోటార్స్ ఇండివిజువల్ మిషన్స్ యూజ్ చేసినాం కదా, నాయిస్ కూడా ఎక్కువ ఉంటుంది మనకి ఇక్కడ, అవునా కదా. మీకు ఐడియా ఉంటుంది పాత మిషన్స్ కి కొత్త మిషన్స్ కి డిఫరెన్స్, రైట్. ద స్పీడ్ కంట్రోల్ కూడా కంపేర్ టు దిస్ వన్ ఏంటంటే కొంచెం డిఫికల్టీగానే ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ ఆల్సో సమ్ వాట్ డిఫికల్టీ, ఓకే, కంపేర్ టు సింగిల్ డ్రైవ్స్, రైట్. ఓకే, రైట్. నెక్స్ట్ కమింగ్ టు ద ఇండివిడ్యువల్ డ్రైవ్. ఓకే, ఇండివిడ్యువల్ డ్రైవ్ అంటే ఏంటమ్మా? సింపుల్, వన్ మోటార్ టు వన్ వర్క్ ఓన్లీ is called individual drive. ఇక్కడ డెఫినేషన్ చెప్తా, a single electrical motor is used to drive one single individual machine, అంటే సింగిల్ వర్క్ అనమాట, ఒక వర్క్ చేసిద్ది అంతే, అవునా. ఒక మోటార్, ఎలక్ట్రికల్ మోటార్ ఒక వర్క్ చేసిద్ది, దాన్ని ఏమంటాం అంటే సింపుల్ గా ఇండివిడ్యువల్ డ్రైవ్ అంటాం, ఓకేనా. అంటే ఏంటి, సింపుల్ గా చెప్తున్నా, ఒక వన్ మోటార్ టు డూ వన్ వర్క్ ఈస్ కాల్డ్ ఇండివిడ్యువల్ డ్రైవ్. బట్ ప్రీవియస్ కేసు ఏం చెప్పాను, వన్ మోటార్ యూజ్డ్ టు can do 2 or more number of works. బట్ ఇక్కడ ఏంటమ్మా, వన్ మోటార్ కెన్ డూ ఓన్లీ వన్ వర్క్. అంటే ఎగ్జాంపుల్స్ చెప్పనా, మన హౌసెస్ లో మిక్సీ కానీ గ్రైండర్ కానీ అంటే చూసారు ఇక్కడ, అవునా, అవన్నీ ఎగ్జాంపుల్స్, అవునా. ఏంటి, దాంట్లో ఒక మోటార్ యూజ్ చేస్తాను, అదేంది ఒక వర్క్ చేయగలదు, అవునా, రైట్. అలాగే గ్రైండర్ కూడా అనమాట ఒక వర్క్ చేయగలదు అది, అవునా. అడ్వాంటేజ్ ఏంటంటే మెయింటెనెన్స్ ఈజీ, బట్ మెయింటెనెన్స్ ఏంటంటే ఈజీగా ఉంటుంది, అవునా. డిసడ్వాంటేజ్ ఏం చెప్పొచ్చు, పవర్ కన్జంప్షన్ ఈజ్ యాక్చువల్గా హైగా ఉంటుంది కంపేర్ టు దట్ యాక్చువల్లీ, ఓకే. పవర్ కన్జంప్షన్ ఈజ్ హై అనమాట. ఇనిషియల్ కాస్ట్ యాక్చువల్గా డిసడ్వాంటేజ్ లో ఇంకోటి కూడా ఉంది, దట్ ఈస్ ఇనిషియల్ కాస్ట్ ఈజ్ హై అనమాట. దాన్ని ఏంటి, ఈ ఇండివిడ్యువల్ డ్రైవ్, ఎందుకంటే 5 వర్క్స్ చేయాలనుకో 5 మిషన్స్ నేను కొనాలి, అవునా కదా. బట్ ఏంటంటే సేమ్ మిషన్స్ కెన్ బి లొకేటెడ్ ఇన్ కన్వీనియంట్ ప్లేసెస్. అడ్వాంటేజ్ ఏం చెప్పొచ్చు, అక్కడ డిసడ్వాంటేజ్ ఏంటి, ఎక్కడ పెడితే అక్కడ ఆ మిషన్ మనం తీసుకెళ్ళలేకపోలేం. బట్ ఇక్కడ ఏంటంటే సింగిల్ మిషన్ అండ్ స్మాల్ గా ఉంటుంది కాబట్టి మనం వీ కెన్ కన్వీనియంట్లీ లొకేటెడ్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్ యాక్చువల్లీ, అవునా. ఇంకోటి ఏంటి, ఇఫ్ దేర్ ఎనీ ఫాల్ట్ అక్కర్ ఇన్ వన్ మోటార్ అనుకోండి, ఆ ఆపరేషన్ వరకే ఆగిపోయింది, రిమైనింగ్ ఉన్నాయి చూస్తాం ఇవన్నీ వర్క్ జరుగుతూనే ఉంటాయి, అవునా కదా, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ఇండివిడ్యువల్ డ్రైవ్ అనమాట, ఓకేనమ్మా, రైట్. సో కమింగ్ టు ద మల్టీ మోటార్ డ్రైవ్. సో మల్టీ మోటార్ డ్రైవ్ నథింగ్ బట్ ఇప్పుడు నేను చెప్పింది అర్థమైపోయింది ఇప్పటికే. సో
2 or more motors యూజ్ చేస్తాను కంబైన్ టుగెదర్ టు డూ సింగిల్ వర్క్. మల్టీ మోటార్ డ్రైవ్ నథింగ్ బట్ ఏంటమ్మా 2 or more number of motors యూజ్ చేస్తాడు. 2 or more number of motors ఇక్కడ చెప్పిన డెఫినేషన్. In multi-motor drive, several separate motors are provided for operating different parts of same machine. ఒక మిషనే ఓకేనా, ఒక మిషన్ నథింగ్ బట్ ఒక వర్క్ అని మీనింగ్ ఇక్కడ. మిషన్ నథింగ్ బట్ ఇక్కడ సింగిల్ వర్క్ ఓకేనా. మల్టీ మోటార్ డ్రైవ్ అంటే ఏంటంటే సో 2 or more number of మోటార్స్ కంబైన్ టుగెదర్ చేసేసి టు డూ సింగిల్ వర్క్ అనమాట. సింగిల్ వర్క్ చేస్తారు, అదే మల్టీ మోటార్ డ్రైవ్ అనమాట. ఎగ్జాంపుల్స్ ఏంటి ఇక్కడ చూడమ్మా. ఇన్ ట్రావెలింగ్ క్రేన్స్ 3 మోటార్స్ యూజ్ చేస్తారు ఫర్ హాయిస్టింగ్ అని లాంగ్ ట్రావెల్ అండ్ ఆల్సో అండ్ క్రాస్ ట్రావెల్ మోషన్స్. మల్టీ మోటార్ డ్రైవ్ ఈజ్ యూజ్డ్ ఇన్ కాంప్లికేటెడ్ మెటల్ కటింగ్ మిషన్స్, రోలింగ్ మిల్స్, పేపర్ మేకింగ్ మిషన్స్ వీటన్నిటిలో ఏంటమ్మా మల్టీ మోటార్ డ్రైవ్స్ యూజ్ చేస్తారు, అవునా కదా. రైట్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇదంతా మనకి ఎందుకు, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రోబోట్స్ ఉన్నాయి కదా, ఆ రోబోట్స్ లో యాక్చువల్ గా ఐ థింక్ 6 మోటార్స్ యూజ్ చేస్తారు యాక్చువల్ గా, అవునా కదా. రోబోట్స్ లో 6 మోటార్స్ యూజ్ చేస్తారు. 6 మోటార్స్ మనకి ఏంటి కెన్ డూ ఓన్లీ 1 వర్క్ ఎట్ ఎ టైం, అవునా కదా. అన్ని మోటార్స్ కంబైన్ చేసేసి ఒక ఒక మిషన్ తయారు చేసాడు అక్కడ, అవునా, ఒక రోబోట్ తయారు చేసాడు, అవునా. అంటే దాన్ని బట్టే మల్టీ మోటార్ డ్రైవ్ అంటాం. ఆ మల్టీ మోటార్ డ్రైవ్ ఇప్పుడు నేను డాన్స్ చేయమని చెప్పాను అనుకో, డాన్సే చేసిద్దా లేదా, ఒక్కొక్క మోటార్ ఒక్కొక్క పని చేసిద్దా, చేయదు. ఆ 6 మోటార్స్ కలిపి ఆ రోబోట్ ని ప్రిపేర్ చేశాను. సో ఆ రోబోట్ ఏంటి, నేను డాన్స్ చేయమంటే డాన్స్ చేసిద్ది, పాట పాడమంటే పాట పాడిద్ది, అంతే కదా. ఒక వర్క్ నేను చెప్పాను, ఒక వర్క్ చేసిద్ది ఎట్ ఏ టైం. ఈ 6 మోటార్స్ డిఫరెంట్ వర్క్స్ ఏం చేసినా చేయలే, అవునా. సో అదే ఎగ్జాంపుల్ ఇక్కడ. మల్టీ మోటార్ డ్రైవ్ అంటే ఏంటంటే సో 2 or more number of motors combined together to do only single work actually. Okay, that is about multi motor drive anamata. Okay na. So about this is about drives amma. Okay na, just to simple one minute lo finish chestanu. So group drive, what is meant by group drive? Okay, one motor can do 2 or more number of works is called group drive, right. Next, second one is individual drive. What is meant individual drive? One motor to do only one work. Next, multi motor drive ante entama so 2 or more number of motors combined together to do single work. And definitions in textbook point of view channel, but explanation definitely is not. Okay na, right. Okay, sorry, coming to the next topic, choice of motors. చాయిస్ ఆఫ్ మోటార్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇది చూడండి సార్, చాయిస్ ఆఫ్ మోటార్స్. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, చాయిస్ ఆఫ్ మోటార్స్. ఓకే, చూడమ్మా, ద సెలక్షన్ ఆఫ్ డ్రైవింగ్ మోటార్. అది అంటే మనం యూజ్ చేసుకునే ఎలక్ట్రిక్ డ్రైవ్ ఏంటంటే ద సెలక్షన్ ఆఫ్ డ్రైవింగ్ మోటార్ for given service depends upon the conditions under which it has to operate. అంటే మీనింగ్ ఏంటి, సో మనం దేనికి ఆపరేట్ చేయబోతున్నామో ఆ కండిషన్స్ మీద డిపెండ్ ఉంటుంది మనం తీసుకునే మోటార్. చాయిస్ ఆఫ్ మోటార్ ఏంటంటే మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి, అంటే సెలక్షన్ ఆఫ్ మోటార్ నథింగ్ బట్ చాయిస్ ఆఫ్ మోటార్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ మనం యూజ్ చేసుకునే వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నాడు, అంతేం లేదు. The selection of driving motor for a given service depends upon the conditions under which it has to operate. దేన్ని ఆపరేట్ చేయబోతున్నామో కండిషన్స్ ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి యాక్చువల్గా మోటార్ అనేది. ఓకేనా. డ్యూ టు ద యూనివర్సల్ అడాప్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ డ్రైవ్, ఓకేనా, ఇట్ హ్యాస్ బికమ్ నెసెసరీ ఫర్ ద మ్యానుఫ్యాక్చరర్ టు మ్యానుఫ్యాక్చర్ మోటార్స్ ఫర్ వేరియస్ డిజైన్స్ అకార్డింగ్ టు ద సూటబిలిటీ. అంటే మ్యానుఫ్యాక్చరర్ అనేవాడు మ్యానుఫ్యాక్చర్ ఎలా చేస్తారంటే వేరియస్ డిజైన్స్ డిపెండ్స్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్. నా రిక్వైర్మెంట్ ని బట్టి కావాల్సిన ఆపరేషన్ ని బట్టి సూట్ చేసుకొని సూటబిలిటీ ఉందా లేదా చూసుకొని ద యూజ్ కూడా చూసుకుంటాడు. యూజ్ ఇన్ వేరియస్ డిజైన్స్ అకార్డింగ్ టు సూటబిలిటీ ఆల్సో. ఓకేనా. సెలక్షన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ యూజ్ రెండు డిజైన్స్ సెలెక్ట్ చేసుకొని సూటబిలిటీ చెక్ చేసుకొని ఆ తర్వాత ఏంటంటే అంటే యూజింగ్ వేరియస్ క్లాసెస్ ఆఫ్ ఇండస్ట్రీ, ఎక్కడ ఎవరికి ఏ ఇండస్ట్రీలో ఎలా కావాలో అనేది వాడు సెలెక్ట్ చేసుకుని ఓకేనా మ్యానుఫ్యాక్చర్ చేస్తారనేది పాయింట్ ఇక్కడ. ఓకేనా. దిస్ హ్యాస్ రిజల్టెడ్ ఇంటూ న్యూమరస్ టైప్స్ ఆఫ్ మోటార్స్. ఫర్ దిస్ రీజన్ ద సెలక్షన్ ఆఫ్ మోటార్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ బికమ్ అన్ ఇంపార్టెంట్ ప్రాసెస్ యాక్చువల్లీ. అంటే ఏంటి, మనం తీసుకునే అదే సెలక్షన్ ఆఫ్ మోటార్ కూడా ఏంటంటే
ఇట్ సెల్ఫ్ దానికి ఇట్ సెల్ఫ్ ఆల్సో సమ్ ఇంపార్టెంట్ ప్రాసెస్ మనకి యూజ్ చేసుకునేది కూడా, అవునా కదా? రైట్, ద కండిషన్స్ అండర్ విచ్ ఎలక్ట్రికల్ మోటార్ హ్యాస్ టు ఆపరేట్ అండ్ టైప్ ఆఫ్ లోడ్ ఇట్ హ్యాస్ టు హ్యాండిల్ విచ్ డిటర్మైన్స్ ఇట్ సెలక్షన్, అవునా కదా? ద కండిషన్స్ అండర్ విచ్ ద ఎలక్ట్రికల్ మోటార్ హ్యాస్ టు ఆపరేట్ చేయబోయే మిషన్ ఆర్ మోటారు అండ్ ఆల్సో టైప్ ఆఫ్ ద లోడ్ మీదుగా డిపెండెంట్ ఉంది, హౌ ఇట్ ఈస్ హ్యాండిల్ కూడా డిపెండెంట్ ఉంది, అవునా? విచ్ డిటర్మైన్స్ సెలక్షన్, ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది ఇక్కడ పాయింట్, అది కూడా ఓకేనా? దిస్ ఆర్ ఆల్ కన్సర్న్స్ యూజ్ చేసుకొని ఆ కన్సర్న్స్ డివైడ్ చేశాడు. ఎలా డివైడ్ చేశాడు అంటే నెక్స్ట్ స్లైడ్ లో దట్ ఈస్ ఇక్కడ చూపించండి. వైల్ సెలెక్టింగ్ ద మోటార్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ మస్ట్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. ఫస్ట్ పాయింట్ నేను జస్ట్ ఒక ఇవన్నీ డీప్ గా డిస్కస్ చేస్తాను, అంటే నెక్స్ట్ అంటే ఇవన్నీ డిస్కస్ చేయరు, ఓన్లీ క్యారెక్టరిస్టిక్స్ వరకు డిస్కస్ చేస్తాం, ఓకేనా? దట్ ఈస్ ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్ ఓన్లీ. ఓకే రైట్, ఫస్ట్ కాస్ట్. సో మనం తీసుకుపోయి అంటే సెలెక్ట్ చేసుకునే మోటార్ కంపల్సరీగా ఫస్ట్ కాస్ట్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ కాస్ట్ ఏదైనా సరే, ఇదని కాదు ఏదైనా సరే, ఓకేనా? యూ హ్యావ్ టు సెలెక్ట్ కాస్ట్ ఫస్ట్. ఇనిషియల్ కాస్ట్ ఎంత అవుతుంది, రన్నింగ్ కాస్ట్ ఎంత అవుతుంది, అవునా? హౌ మచ్ ఆఫ్ కాస్ట్ ఇన్ ఇనిషియల్ కాస్ట్ అండ్ రన్నింగ్ కాస్ట్. ఇనిషియల్ కాస్ట్ అంటే ఏంటి? సో ఇనిషియల్ గా మనం మిషన్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ కొనుక్కొని అసెంబ్లీ చేసుకొని ఒక మిషన్ తయారు చేసుకుపోతాం, అది ఇనిషియల్ కాస్ట్ అంటాం. దాన్ని రన్నింగ్ లో పెట్టిన తర్వాత యూజ్ చేసుకునేటప్పుడు, అంటే ఒక వర్క్ చేసేటప్పుడు, అంటే చెప్పే చూసారా, ఒక మోటార్ యూజ్ చేసుకోవడానికి చిల్లీస్ కానీ మసాలాస్ కానీ ఏదైనా చేస్తాం చూసారా, అప్పుడు రన్ చేసేటప్పుడు కూడా మెయింటెనెన్స్ కాస్ట్ వస్తూ ఉంటాయి మనకి, దాన్ని రన్నింగ్ కాస్ట్ అంటాం. ఓకే రైట్, నెక్స్ట్ ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్ లో మనకి స్టార్టింగ్ క్యారెక్టరిస్టిక్స్, రన్నింగ్ క్యారెక్టరిస్టిక్స్, స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ స్పీడ్ కంట్రోల్ క్యారెక్టరిస్టిక్స్, బ్రేకింగ్ క్యారెక్టరిస్టిక్స్. నాకు తెలిసి ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ అందరికి ఐడియా ఉంటుంది, డీసీ మిషన్స్ లో చూసాం. నేను ఈ చాప్టర్ లో కూడా ఐ విల్ డిస్కస్ స్టార్టింగ్ అండ్ రన్నింగ్ క్యారెక్టరిస్టిక్స్, స్పీడ్ కంట్రోల్ అండ్ బ్రేకింగ్ క్యారెక్టరిస్టిక్స్ నీట్ గా డిస్కస్ చేస్తాను, ఓన్లీ ఫర్ డీసీ షంట్ మిషన్ ఓన్లీ. ఓకే, డీసీ సిరీస్ అండ్ కాంపౌండ్ ఇండక్షన్ మోటార్స్ ఇవన్నీ యాక్చువల్లీ మిషన్స్ లో కంప్లీట్ అయిపోతాయి, బట్ నేను జస్ట్ ఓన్లీ ఫర్ ఐడియా కోసమే నేను మిషన్స్ చెప్తాను, దట్ ఈస్ డీసీ మిషన్స్ షంట్ అండ్ సిరీస్ చెప్తాను. ఎందుకంటే ఫర్ ట్రాక్షన్ పర్పస్ ఆల్సో ఐ నీడ్ షంట్ అండ్ సిరీస్ మోటార్స్, డీసీ సిరీస్ మోటార్స్ కావాలి కాబట్టి, ఓకేనా? ఈ రెండు డిస్కస్ చేస్తాను. రిమైనింగ్ ఆల్ వి నో అవేర్ ఆఫ్ దట్, ఓకేనా కదా? రైట్, నెక్స్ట్ కమింగ్ టు ద మెకానికల్ క్యారెక్టరిస్టిక్స్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. రైట్, ఏంటి? టైప్ ఎన్క్లోజర్, బేరింగ్స్ అంటే ఎలా ఉంటాయి, నాయిస్ కూలింగ్ ఎలా అవుతుంది, హీట్ అయితే కూలింగ్ ఎలా ఉంటుంది, ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్, ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలి మనం. మెకానికల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి? టైప్ ఆఫ్ ఎన్క్లోజర్, బేరింగ్స్, అరేంజ్మెంట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్ అంటే ఏంటి? ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్ ఎలక్ట్రికల్, బట్ అరేంజ్మెంట్ ఫర్ ట్రాన్స్మిషన్ చేసుకోవటానికి పవర్ ని, నాయిస్ అండ్ కూలింగ్, ఇవన్నీ ఏంటంటే అండర్ ద కేటగిరీ ఆఫ్ మెకానికల్. నెక్స్ట్ ఇంకా చూడమ్మా, సైజ్ అండ్ వెట్టింగ్ ఆఫ్ మోటార్స్ ఆల్సో. సైజ్ అండ్ వెట్టింగ్ ఆఫ్ మోటార్స్ అంటే ఏంటమ్మా, ఇక్కడ యాక్చువల్లీ ఇది కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం నెక్స్ట్ టాపిక్ లో. లోడ్స్ అంటే రిక్వైర్మెంట్ ఆఫ్ లోడ్స్ అంటాం, రిక్వైర్మెంట్స్ ఆఫ్ కంటిన్యూస్, ఇంటర్మీడియట్, వేరియబుల్ లోడ్ సైకిల్స్ ఉంటాయి. అలాగే ఓవర్లోడ్ కెపాసిటీ. ఓవర్లోడ్ కెపాసిటీ అంటే ఏంటి? మనం ఒక మిషన్ తీసుకునేటప్పుడు దాని కెపాసిటీ కూడా చెక్ చేసుకోవాలి, అది అప్ టు విత్ స్టాండ్ హౌ మచ్ ఆఫ్ విత్ స్టాండ్ అంటే మీనింగ్ ఏంటి? సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఓవర్లోడ్ కెపాసిటీ బట్టి జనరల్ గా నేను ఒక పాయింట్ చెప్తాను ఏంటి, దేనికైనా సరే స్ట్రెంత్, బ్రేక్ డౌన్ స్ట్రెంత్ ఉంటుందని, అంతకంటే ఎక్కువ మనం ఇచ్చినా సరే అది బ్రేక్ డౌన్ అయిపోయింది, అవునా? దట్ ఈస్ సపోజ్ ఇన్సులేషన్ తీసుకుందాం, చెప్పాను ఇన్సులేషన్. ఇన్సులేషన్ అంటే ఏంటమ్మా, ఇన్సులేషన్ మనం సపోజ్ మనం ఇల్లు హౌసెస్ లో వైర్స్ యూజ్ చేస్తారు చూసారా, ఎల్లో వైర్, బ్లాక్ వైర్ కానీ రెడ్ వైర్ కానీ, దట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్ ఫర్ యాక్చువల్గా విత్ స్టాండ్ అప్ టు 230 volts, అవునా కదా? 230 volts కంటే ఎక్కువ అప్లై చేసామనుకో సేమ్ అదే ఇన్సులేషన్ కి, అంటే లోపల మనం యాక్చువల్ గా కండక్టర్ ప్లేస్ చేస్తారు, అవుట్ సైడ్ ఆఫ్ ద కండక్టర్ ఏంటమ్మా సమ్ రెడ్ వైర్ లాగా బ్లాక్ వైర్ యూజ్ చేస్తారు, దట్ ఈస్ కాల్డ్ ఇన్సులేటర్. If you applied 100 volts more than 230 volts, suppose 400 volts అనుకో, okay, no problem. If you applied that insulation up to 11 kilovolts అప్లై చేసావు, అప్పుడు ఏమైంది? ఆ వైర్ మెల్ట్ అయిపోయింది, అవునా కదా? నువ్వు అప్పుడు ఆ ఇన్సులేషన్ ని పట్టుకున్నా సరే ఏంటి, కంపల్సరీగా బ్రేక్ డౌన్, అది షాక్ వచ్చేస్తుంది మనకి, ఎందుకంటే ఆ ఇన్సులేషన్ విల్ బి బ్రేక్ అయిపోయింది, ఆ ఇన్సులేటర్ లో కూడా కరెంట్ పాస్ అయిపోయింది, అవునా కదా?
దట్ ఈస్ ఓవర్లోడ్ కెపాసిటీ, అది కూడా మనం కంపల్సరీగా కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ టైప్ ఆఫ్ డ్రైవ్, ద డ్రైవ్ ఈస్ ఫర్ వన్ ఆర్ మోర్ మిషన్స్ కావాలా, లేకుంటే ద టైప్ ఆఫ్ ట్రాన్స్మిషన్ త్రూ గేర్స్ బెల్స్ ఇవన్నీ యూజ్ చేసుకోవాలి. అవునా, నేచర్ ఆఫ్ సప్లై, ఫైనల్లీ నేచర్ ఆఫ్ సప్లై కూడా చెక్ చేసుకోవాలి, అది ఏసీ సప్లై డీసీ సప్లై అనేది కూడా. సప్లై గురించి కూడా మనం చెప్పాం, సింగిల్ ఫేజ్ 3 ఫేజ్ యూజ్ చేసుకుంటాం సోర్సెస్ అని. అలాగే నేచర్ ఆఫ్ సప్లై, ఓకే, అది కూడా చెక్ చేసుకోవాలి. దీస్ ఆర్ కన్సిడరేషన్స్ అనమాట టు సెలక్షన్ ఆఫ్ మోటార్ కి. సెలక్షన్ ఆఫ్ మోటార్ కి ఏంటమ్మా, కాస్ట్, ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్, మెకానికల్ క్యారెక్టరిస్టిక్స్, సైజు అండ్ టైప్ ఆఫ్ డ్రైవ్, నేచురల్ ఆఫ్ సప్లై యూజ్ చేసుకుంటాం. ఓకే రైట్, యాక్చువల్లీ ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ కమింగ్ టు ద క్యారెక్టరిస్టిక్స్, ఇప్పుడు చెప్పాను ఆల్రెడీ నేను. కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ వీ కెనాట్ డిస్కస్ మోర్ దాన్ అబౌట్ కాస్ట్. యాక్చువల్లీ మనం కాస్ట్ గురించి పెద్ద డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బయట కాస్ట్ రెడ్యూస్ చేద్దా, ఇంక్రీజ్ చేద్దా అనే దాని గురించి డిస్కషన్ వీ డూ నాట్ నీడ్ అనమాట. బట్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఇంపార్టెంట్ కాబట్టి గో ఫర్ క్యారెక్టరిస్టిక్స్, ఓకేనా. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ DC మోటార్స్. సో క్యారెక్టరిస్టిక్స్ లో మనకి ప్రీవియస్ ఐడియా మనకి ఏంటమ్మా, స్టార్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ రన్నింగ్ క్యారెక్టరిస్టిక్స్, స్పీడ్ కంట్రోల్ క్యారెక్టరిస్టిక్స్, బ్రేకింగ్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే రైట్, కమింగ్ టు ద క్యారెక్టరిస్టిక్స్, we will differentiate these characteristics also, ఓకేనా. ఇది స్టార్టింగ్, రన్నింగ్ ఏంటి, స్పీడ్ ఏంటి, అవి కూడా డిఫరెన్షియేట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ there are mainly 4 characteristics are there. Even first one is torque versus armature current characteristics. Armature current IA, torque versus IA, nothing but enema, this characteristics gives the relationship between the torque developed in the armature and armature current. This is called electrical characteristics అంటాడు, ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సేమ్ అన్ని ఎలక్ట్రిక్ క్యారెక్టరిస్టిక్స్, బట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ స్పీడ్ వర్సెస్ armature current characteristics. Speed versus armature current, nothing but speed versus armature, speed NIA. This characteristics gives the relationship between speed versus armature current, ఓకేనా. అలాగే నెక్స్ట్ HP అంటే అవుట్పుట్ వర్సెస్ కరెంట్, ఓకేనా. అర్థమవుతుంది, ఆర్మేచర్ కరెంట్ నేను ఇవన్నీ కంపేర్ చేసుకుంటున్నాను, అవుట్పుట్ వర్సెస్ ఆర్మేచర్ కరెంట్, ఓకేనా. ఫైనల్లీ స్పీడ్ వర్సెస్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ, ఓకేనా. స్పీడ్ వర్సెస్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ అబౌవ్ 3. ఇప్పుడు చూడండి ఇక్కడ 1, 2, 3, ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి చూసారా, వీటిని ఏమంటాం అంటే స్టార్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నాం. దీస్ 3 క్యారెక్టరిస్టిక్స్ ఆర్ కాల్డ్ స్టార్టింగ్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఏంటమ్మా, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ 1, 2, 3, నథింగ్ బట్ T వర్సెస్ IA, N వర్సెస్ IA, HP వర్సెస్ IA. ఏంటంటే ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఏంటంటే స్టార్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. లాస్ట్ వన్ స్పీడ్ వర్సెస్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ అని చూసారా, దిస్ ఈస్ రన్నింగ్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. దిస్ ఈస్ నథింగ్ బట్ రన్నింగ్ క్యారెక్టరిస్టిక్స్, ఓకే. ఈ 3 డిస్కస్ చేసాము అంటే స్టార్టింగ్ క్యారెక్టరిస్టిక్స్, ఓకే. లాస్ట్ వన్ ఏంటంటే రన్నింగ్ క్యారెక్టరిస్టిక్స్. ఇక్కడ ఆ పాయింట్ డిస్కస్ చేశాను ఆల్రెడీ. ఇక్కడ చూడండి, ద క్యారెక్టరిస్టిక్స్ 1, 2, 3 ఆర్ కాల్డ్ స్టార్టింగ్ క్యారెక్టరిస్టిక్స్. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ 4 ఈజ్ నోన్ యాజ్ రన్నింగ్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట, ఓకే రైట్. బిఫోర్ గోయింగ్ టు దట్ అంటే నెక్స్ట్ యాక్చువల్గా క్యారెక్టరిస్టిక్స్ డిస్కస్ చేసే ముందు సమ్ పాయింట్స్ హ్యాస్ టు రిమైండ్. మనం కొన్ని ఫార్ములాస్ రిమైండ్ చేసుకోవాలి. అవి షంట్, మనం ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ డీసీ మోటార్ చూద్దాం ఫస్ట్. డీసీ మోటార్ ఆర్ డీసీ జనరేటర్ ఏదైనా సరే, అవునా. ఈఎంఎఫ్ జనరేటెడ్ ఇన్ డీసీ జనరేటర్, అలాగే బ్యాక్ ఈఎంఎఫ్ ఇన్ మోటార్ అని చెప్తాడు, అవునా కదా, సేమే. బ్యాక్ ఈఎంఎఫ్ ఇన్ ద మోటార్ ఏంటమ్మా, ఈబీ ఈక్వల్ ఫార్ములా ఏంటి, 5PNZ/16 అని తెలుసా మీకు, ఐడియా ఉంటుంది కంపల్సరీ, మర్చిపోకూడదు. ద ఈఎంఎఫ్ జనరేటెడ్ ఇన్ డీసీ జనరేటర్స్ ఈజీ ఈజ్ ఈక్వల్ టు 5PNZ/16 అనే ఫార్ములా ఉంది. అలాగే దట్ ఇన్ కేస్ ఆఫ్ మోటార్స్ లో ఏంటంటే ఈబీ ఈజ్ ఈక్వల్ టు సేమ్ 5PNZ/16 వేర్ 5 మీన్స్ 5 అంటే ఏమో ఫ్లక్స్, P నథింగ్ బట్ number of poles, Z nothing but a number of conductors, N nothing but a speed, N speed, and A nothing but a number of parallel paths, right. So EB back EMF, right. Okay, here from this equation just I need actually variable parts, and variable and P number of poles once manufactured of DC machine completed, P constant, number of poles constant kada,
Right, next coming to the Z number of conductors. Once manufacture of DC machine completed, number of conductors also constant. Right, next 60. We cannot say it is constant or variable. Okay, it is constant only. That A means number of parallel paths. It is also constant after manufacture. Right, ఇక్కడ only variable terms is A, B, phi and speed. Right, so from this equation I got the equation that is n proportional to EB by phi. EB proportional to phi into n. So from this n is equal to EB by phi. The equation came here, n proportional to EB by phi. Okay, right, coming to the torque equation. This is the speed equation. Coming to the torque equation, ఇక్కడ torque equation మీకు ఐడియా ఉంటుంది. నేను 1/2 పై నథింగ్ బట్ 0.159 వాల్యూ, అవునా కదా. T equal to 0.159 into 5 PZ IA by A అనే ఒక ఫార్ములా ఉంది, రైట్. సో బట్ ఐ నాట్ మెన్షన్ ఇక్కడ 0.159, బట్ 1/2 పై మెన్షన్ చేశాను. 1/2 పై నథింగ్ బట్ 0.159, అవునా కదా. టార్క్ ఈక్వేషన్ T equal to 0.159 into 5PZ into IA by A and formula. Here also the constant terms Z, conductors, P, poles, 2 pi, always constant, A constant, avuna kada. So then from this we can say that torque T is directly proportional to phi into IA. Okay na, ikkada nenu mention chesina ade T directly proportional to phi into IA. T nothing but a torque developed in the armature. Okay na, phi nothing but a flux. Okay na, armature, that is a flux in Webers, and IA nothing but armature current. Okay na, ee discussion very important. E formulas based on these these two relations, that is torque proportional to phi into IA, n proportional to EV by phi. These two formulas is very important for coming క్యారెక్టరిస్టిక్స్. నథింగ్ బట్ షంట్ క్యారెక్టరిస్టిక్స్ అనే సిరీస్ కానీ ఏదైనా సరే ఏంటంటే మనం డిస్కస్ చేయబోయే స్టార్టింగ్ అండ్ రన్నింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే these two formulas are very important. T proportional to phi into IA, n proportional to EB by phi. Right, so okay, right, next characteristics of shunt motor. Okay, characteristics of just briefly I will discuss, and from the next class నేను ఏంటంటే డిస్కస్ చేస్తాను ఈ టాపిక్ ని. ఓకే, ఈ క్లాస్ జస్ట్ ఒక ఐడియా కోసం చూడండి. వాట్ ఈస్ మీన్ బై షంట్ మోటార్ చెప్తాను. డెఫినేషన్ ఓన్లీ షంట్ మోటార్. షంట్ మోటార్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ఆర్మేచర్. ఓకేనా, దిస్ ఈజ్ ఆర్మేచర్ అండ్ దిస్ ఈజ్ ఫీల్డ్ వైండింగ్. ఆర్మేచర్ వైండింగ్, ఫీల్డ్ వైండింగ్, అవునా. సో ఆర్మేచర్ వైండింగ్, ఫీల్డ్ వైండింగ్ ప్యారలల్ లో కనెక్ట్ చేసాడు కాబట్టి ఏంటమ్మా ఇట్ ఈస్ షంట్ మోటార్ అక్రాస్ ద సప్లై. Okay, so this is armature winding and this is field winding. The armature winding and field winding are connected in parallel, then it is called shunt motor. If armature winding and field winding are connected in series, then it is called series motor, across the supply only. Okay, right, this is about shunt motor and series motor. We will discuss in the next class. Okay na, next class మనం డిస్కస్ చేద్దాం ఏంటి ఇదంతా టాపిక్. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, టార్క్ ఆర్మేచర్ క్యారెక్టరిస్టిక్స్, నెక్స్ట్ స్పీడ్ ఆర్మేచర్ క్యారెక్టరిస్టిక్స్, నెక్స్ట్ ఏంటమ్మా మనకు కావాల్సింది అవుట్పుట్ వర్సెస్ ఆర్మేచర్ క్యారెక్టర్. దీస్ త్రీ ఏంటంటే మనకి ఈ మూడు ఏంటంటే స్టార్టింగ్ క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ రన్నింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే స్పీడ్ వర్సెస్ టార్క్. ఓకే, అలాగే ఇవి మనం డిస్కస్ చేద్దాం ఓకే నెక్స్ట్ క్లాస్లో. ఓకే, జస్ట్ ఎ మినిట్ ఆల్ ఆఫ్ యూ. Please switch on the videos, all of you. స్విచ్ ఆన్ చేయండి అందరూ.